కోరుకుంటున్నారేమో అనిపించింది నాకు పవన్ బేసిక్గా కళ్యాణ్. ఆయన ఉద్దేశం మంచిదేనండి. కానీ బ్రేక్ దర్శనాలు వాళ్ళ ప్రజాప్రతినిధులు అడగట్లేదా? జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు బ్రేక్ దర్శనాలు చేయించుకోవట్లేదా, చేసుకోవట్లేదా? జనకు సంబంధించిన వాళ్ళు అటువంటి కార్డులు తీసుకెళ్ళట్లేదా, లెటర్లు? నేనేమంటానంటే సిఫార్సు బ్రేక్ లేఖలు. దర్శనాలు తీసేదలుచుకుంటే అయోధ్య టైపులో అన్నీ మార్చేయాలి. అది ఇక్కడ యాక్సెప్ట్ చేయరు, ఉమ్, మన రాష్ట్రంలో కుదరదు. అవును. ఇంకొకటి ఏంటంటే ఆ దర్శనం చేసుకునేవాడేం దుర్మార్గుడు కాదు, అతను భక్తుడే. ఉమ్, అవును. కాస్త ఇంతకాలం పార్టీ కష్టపడ్డటువంటి వాడికి ఆ ఒక దర్శనాన్ని ఇప్పించాయి అని అడుగుతారు. మీకు తెలుసో తెలియదు, కొంతమంది పేద పెద్ద యాంకర్లు, పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎవరైతే వీళ్ళకి పూర్తిగా ఇప్పుడైనా అప్పుడైనా పూర్తిగా ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారో వాళ్ళు అడిగేది ఏందో తెలుసా? వీళ్ళ దగ్గర నుంచి లచ్చలు మాన్యాలు ఏమి రావు సావుదో, ఎవడు ఎవడు కూడా అంట అవును. కాస్త వైకుంఠ ఏకాదశి రోజు నాకు టికెట్ ఇప్పించు అని చెప్తారు. ఇవాళ కొంతమంది అట్టగా వచ్చిన వాళ్ళు ఉన్నారు దర్శనానికి వైకుంఠ ఏకాదశి రోజు. అదన్నా చేయలేరు, మాకు ఆ ఒక్కటి చేసి పెట్టండి అంటారు అనమాట. అది చెయ్యడం చాలా పెద్ద కష్టమైనటువంటి సందర్భం బేసిక్గా. అంటే మనం ఆలోచించాల్సింది దానికి. ఇప్పుడు శ్రీవాణి టికెట్ అప్పుడు మనమే మాట్లాడుకున్నాం, తీయడం తప్పు. ఇవాళ బ్రేక్ దర్శనానికి ఏ నాయకుడిని ఎత్తినా ప్రెషర్ లేకుండా జరుగుతుంది. అదే ఇప్పుడు శ్రీవాణి తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఎఫర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళు శ్రీవాణి తీసుకుని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వెనకాలబడి, వాళ్ళు కూడా ఎంపీలు వెనకాలబడితే ఏమవుతుంది? బేసిక్గా చాలా తాతంగా. ఇప్పుడు రాజుల కాలంలో నుంచి కూడా ఈ సిస్టమ్